వెల్కమ్ టు ధనలక్ష్మి ఛానల్ అండి. టేస్టీ కొబ్బరి బూరెలండి. ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. 1 కిలో బియ్యం అండి, ఒక 2 డేస్ నానబెట్టేసి పిండి పట్టించుకున్నానండి. దానిలోకి ఒక 3/4 కిలో బెల్లం తరిగాను, 4 ఎండు కొబ్బరి చిప్పలండి అలా చిన్న ముక్కలు కోసి మిక్సీలో వేశాను. ఒక 5-6 యాలక్కాయలు కూడా కొబ్బరి తురుములోనే వేసి అలా మిక్సీ పట్టేశానండి. ఇప్పుడు దాంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసేసి గిన్నెలో బెల్లంలో అలా ఇక పాకము పట్టుకుంటూ ఉండాలండి. కొంచెం ముద్ద పాకం వచ్చిందాక పట్టుకోవాలండి. అయితే బెల్లంలో రాళ్ళు ఉంటాయనే ఉద్దేశంతో బెల్లం కొంచెం కరిగిన తర్వాత వడపోసి మళ్ళీ గిన్నె కడిగేసి మళ్ళీ పెట్టేసుకున్నామండి. అలా వేసుకున్న అందులో వెళ్ళిపోతుందండి. ఇప్పుడు పక్కన గిన్నెలో కొన్ని నీళ్ళు పోసేసుకొని ఈ పాకం వచ్చిందా లేదండి, కొంచెం ముద్దండి, మరి గట్టి పాకం రాకూడదండి, కొంచెం ముద్ద పాకంలాగా చూసుకొని మా పాకం రాగానే అందులో దింపే ముందు కొబ్బరి వేసేసి 2-3 నిమిషాలండి ఆ కొబ్బరి కూడా ఉడకబెట్టేసి ఇప్పుడు దాంట్లో కింద కూర్చొని స్టవ్ బంద్ చేసి పెట్టేసుకొని పిండి గబగబా పోసుకోవాలండి. ఎందుకంటే గుంజుకుపోతుంది కాబట్టి గబగబా పిండి అలా పోసుకొని మొత్తం శుభ్రంగా కలిసేటట్టుగా తిప్పుకొని కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా చుట్టూ కలుపుకోవాలండి. శుభ్రంగా మొత్తం కిందకి మీదకి మంచిగా కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత ఈ మామూలుగా పండగలప్పుడు ఎక్కువగా చేసుకుంటామండి. ఉత్తప్పుడు కూడా పిల్లలు కూడా కొబ్బరితో చేస్తారు కాబట్టి టేస్టీగా ఉంటాయి. ఎప్పటికప్పుడు 1 కిలో చేసుకోవడం పెద్ద సమస్య కాదండి. 2 మనుషులు ఉంటే సరిపోతుందండి. ఒకరు చేస్తూ ఉంటే ఒకరు కాలుస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం పాకం పట్టడమే కొంచెం ఇబ్బంది, కానీ చేయటం అండి చాలా ఈజీ అండి. ఇది ఈజీ అండి. అలా స్పీడ్గా ఒక ముద్దలాగా కలుపుకొని దాంట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఆరబెట్టుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. అలా బాగా మంచిగా కలుపుకోవాలండి. చలిమిల్లాగా అది రెడీ అయిపోయిందండి. ఇదేంటంటే లేట్ చేస్తే కొంచెం ఆరిపోతే పిండి ఎక్కువగా పట్టదండి. పాకం ఆరిపోతే పిండి పట్టదు. అందుకని గబగబా కలుపుకోవాలి. చూడండి, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మంచిగా ఒత్తి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూడండి ముద్ద ఎంత స్మూత్గా ఉందో. అలా ఒత్తితే అప్ప వచ్చేయాలండి. ప్లాస్టిక్ కవర్లు తీసుకొని వాటి మీద చేసుకోవాలండి. నూనె కొంచెం మరీ మసలొద్దండి, మాడిపోతాయి. అలా చూసుకొని కొంచెం నూనె కాలిందా లేదని ముందు చిన్న అప్ప వేసుకొని చూసుకోవాలండి. కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా కవర్ల మీద ఒత్తుకుంటూ మెల్లిమెల్లిగా వేసుకుంటూ కాల్చుకోవాలండి. అలా అన్నీ కూడా కాల్చుకోవాలి. మంచిగా పొంగుతాయండి. ఒక 15 డేస్ వరకు కూడా మనకి నిలవ ఉంటాయి. తక్కువ చేసుకుంటాం కాబట్టి 15 రోజుల్లో అయిపోతాయండి. అలా చూడండి ఎలా పొంగాయో. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలా అన్ని బూరెలు కూడా అలాగే కాల్చుకొని అలా తీసేసుకొని వాటిని పేపర్ మీద ఆరబెట్టుకోవాలండి. పూర్తిగా ఆరిన తర్వాతనే లోపల పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.